కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో తిరుమల వస్తున్న వెంకన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో నోట్ల కట్టలున్నా తిరుమలలో అంగీకరించకపోవడంతో ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లావాదేవీలకు సరైన నగదు లేక పిల్లా పాపలతో కొండకొచ్చిన భక్తులు భోరుమంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తే వేలాది మందికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. కొండకొచ్చే భక్తులకు ప్రయాణ ఖర్చులు, సేవా టికెట్లు, అద్దె గదులకు భారీగానే ఖర్చులుంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారీగానే సొమ్ములు, ముడుపులతో 7 కొండలకు వస్తారు. అయితే పెద్ద నోట్లను రద్దు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు, ఆర్జిత సేవలు, ఇతర ఖర్చులకు చేతిలో ఉన్న డబ్బుకు విలువ లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. చాలా కష్టం పడుతున్నామండి. కానీ టీటీ బస్సుడు కూడా పైకి వస్తాను కూడా తీసుకోలేదు, డబ్బులు వద్దన్నాడు. ఆ డబ్బులు మళ్ళీ చిల్లర ఉంటా ఏ ఇచ్చాము. మరి వాళ్ళ దగ్గర ఆయుధం తీసుకుంటా అంటే మాకు చిల్లర లేదని అడుగుతుండే. మనకేం చెప్పాలి మేము? మళ్ళీనేమో బ్యాంకులు బంద్ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు అందుకు నాకు తెలుస్తుంది కానీ నాకు ఇవ్వాలంటే వచ్చాము. మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చిల్లర నగదు దొరక్క రోడ్ల మీద, దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రైల్వే, ఆర్టీసీ సిబ్బందికి కేంద్రం నుంచి సరైన సమాచారం లేకపోవడంతో పెద్ద నోట్లు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. ఇటు ప్రయాణం చేయలేక, తిరుమలకు వెళ్లలేక మధ్యలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు, టాక్సీలు అందిన కాడికి దండుకుంటున్నారు. భక్తుల సమస్యలపై స్పందించిన టీటీడీ ఈవో సాంబశివరావు పెద్ద నోట్లను అనుమతించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏంటంటే తిరుమలలో వచ్చిన భక్తులకు వారు ఉండటానికి కానీ, మంచినీటికి కానీ, భోజనానికి కానీ ఏ విధమైన ఖర్చు లేకుండా ఉండటానికి, ఏ విధమైన ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండటానికి అన్నప్రసాదాన్ని మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. పిఎస్సి 1 దగ్గర, సిఆర్ఓ దగ్గర, మిగతా చోట్ల కూడా మనం దాన్ని ఎక్స్టెండ్ చేశాము. కాబట్టి ఇప్పుడు తిరుమలలో ఉన్న భక్తులు ఎవరు కూడా భోజనానికి సంబంధించి ఎక్కడ బయట హోటల్స్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం ఉండదు. 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ వాళ్ళు ఏ విధమైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. స్వైప్ మిషన్స్ బ్యాంక్స్ ద్వారా క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళు కానివ్వండి, డెబిట్ కార్డు వాళ్ళు ఉన్నా కానీ వాటిని వినియోగించుకోవడానికి కూడా కొన్ని పాయింట్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాము. తిరుమలలో షాపింగ్ చేయాలన్న భక్తులకు కత్తి మీద సామి అవుతోంది. తక్కువ రేటు వస్తువును సైతం ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ చిల్లర తీసుకుంటున్నారు. పెద్ద నోట్లను అనుమతించని దుకాణాల్లో క్రెడిట్ కార్డ్స్ ను వినియోగిస్తున్నారు. చిల్లర నోట్ల కోసం బ్యాంకుల వద్ద క్యూ కట్టినా అందటం లేదని భక్తులు వాపోతున్నారు. దూరం నుండి వచ్చి ఉన్నాం. ఇక్కడికి వైజాగ్ నుండి వచ్చామండి. వైజాగ్ నుండి ఇద్దరు వచ్చాం. 2500 తెచ్చాం. ఇప్పుడు 1500 ఉంది. 500 నోట్లు, మిగతా 100 రూపాయల నోట్లు చెల్లించాం. టిఫిన్ చేద్దామని వెళ్తే 500 రూపాయలు చల్లమని అంటున్నారు. మరి ఇంకా ఇక్కడ టిఫిన్ చేయడానికి అవ్వదు. ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళాలన్నా కష్టమైపోద్ది. దానివల్ల ఇబ్బంది పడుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో టీటీడీ విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొండపైన యాత్రికులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చిల్లర నగదు అందించాలని కోరుతున్నారు.